వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఎంసెట్ బోర్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి లాస్ట్ ర్యాంక్స్ని రిలీజ్ చేసింది. ఈ లాస్ట్ ర్యాంక్స్ అంటే ఏంటి, దానివల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్, అప్లికేషన్ ఎలా వేయాలి దగ్గర నుంచి, డాక్యుమెంట్స్ ఏం కావాలి దగ్గర నుంచి, రేపు కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలి, కాలేజెస్ బెస్ట్ కాలేజెస్ ఏంటి, కాలేజ్ కోర్స్ ఏంటి, మొత్తం A to Z మీకు కంప్లీట్ ప్రొసీజర్లో మేము మీకు ఫ్రీగా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది యూట్యూబ్ ద్వారా. కాబట్టి వీడియోస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ వస్తూనే ఉంటాయి, రోజుకి 3-4 వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ మిస్ కాకూడదు. మంచి ఇంజనీరింగ్ కాలేజెస్లో మాకు సీట్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్నే సెలెక్ట్ చేయండి. చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి మిస్ అవ్వరు. మంచి కాలేజ్లో సీట్ అయితే వచ్చేస్తుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇస్తాను. దీంట్లో ఈ కాలేజ్ కోర్సు, ఎక్సెల్స్ ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తుంటాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఫైనల్గా మొబైల్ యాప్ కూడా లింక్ ఒకటి ఇస్తాను. దాంట్లో మీకు ఇంకా ఫాస్ట్గా నోటిఫికేషన్స్, ఇంకేదైనా కావాలన్నా కూడా డేటా ఆ మొబైల్ యాప్లో ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అసలు లాస్ట్ ర్యాంక్స్ అంటే ఏంటి? లాస్ట్ ర్యాంక్స్ అంటే 2023లో ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్రతి ఒక్క కోర్సుకు సంబంధించి A to Z ఆల్ కోర్సెస్ సంబంధించి ఎవరికి ఏ ర్యాంక్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చిన వాళ్ళని తీసుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ తీసుకుందాం. ఇక్కడ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనే కాలేజ్ ఉంది. ఈ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో, కంప్యూటర్స్ అనే కోర్సులో OCM అంటే ఓసీ మేల్ అనే వాళ్ళకి 44,341 ర్యాంక్ వచ్చిన అతన్ని తీసుకున్నారు. అలాగే ఫిమేల్ కూడా 44,341 దగ్గర లాస్ట్ ర్యాంక్ అనమాట. అంటే వాళ్ళ కాలేజ్లో వచ్చిన మ్యాక్సిమం ర్యాంక్ ఇంత. ఆ స్టూడెంట్ చేరాడు, ఆ తర్వాత ఉంటే స్టూడెంట్స్ చేరలేదు. దానికన్నా తక్కువ స్టూడెంట్స్ కూడా చేరుంటారు. అంటే 44,000 కన్నా తక్కువ, ఆల్మోస్ట్ 10,000, 20,000, 30,000 వాళ్ళు కూడా చేరుంటారు ఆ కాలేజ్లో. కానీ మ్యాక్సిమం ఈ ర్యాంక్ వాళ్ళని తీసుకున్నారు. దాని బీసీఏలో మళ్ళీ మేల్ వాళ్ళు ఇంత, బీసీఏలో ఫిమేల్ వాళ్ళు ఇంత, తర్వాత బీసీబీలో మళ్ళీ మేల్ ఇంత, బీసీబీలో ఫిమేల్ 1,22,735, అలాగే బీసీసీఎం, బీసీఎఫ్, బీసీఈఎఫ్, ఎస్సీఎం, ఎస్సీఎఫ్, ఇట్లా ప్రతి ఒక్క కాలేజ్ గురించి ఇచ్చారు. అండ్ ఇదే కాలేజ్ గురించి అంటే మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి కంప్యూటర్ సైన్స్ లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని చెప్పి ఇచ్చారు. ఇట్లా మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ లాగా అన్ని కాలేజెస్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, ఏ జిల్లా తీసుకున్నా అక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో లాస్ట్ ర్యాంక్ ఎంత క్లోజ్ అయింది అని లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఎవ్రీ ఇయర్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మరి ఈ లిస్టు ఓపెన్ చేసుకొని మీరు చూడాలంటే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. దీనికి ఇంకొక ఈజీగా నేను ఒక టూల్ ఒకటి ఇస్తాను. ఆ టూల్లో మీరు ఈ లిస్ట్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ముందుగా మనబడి మాక్ కౌన్సిలింగ్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, లేదా manabadi.co.inలో డైరెక్ట్ లింక్స్ ఉంటాయి, లేదా నేను డిస్క్రిప్షన్లో కూడా డైరెక్ట్ లింక్ ఇస్తాను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 లింక్స్ వస్తాయి. ఒకటి తెలంగాణకు సంబంధించి TS ఎంసెట్ సంబంధించి, ఒకటేమో ఏపీకి సంబంధించి 2 లింక్స్ మాక్ కౌన్సిలింగ్స్ వస్తాయి. సో ఫస్ట్ తెలంగాణ వాళ్ళు, ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి కాబట్టి తెలంగాణ మాక్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. తెలంగాణ మాక్ కౌన్సిలింగ్కి వెళ్ళి ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ అనేది ఒక చూచాయిగా ఒక ర్యాంక్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత మీ కేటగిరీ ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ ఎంటర్ చేయండి. తర్వాత స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. స్టూడెంట్ సిటీ ఎంటర్ చేయండి. స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీకు ఏ కోర్స్ కావాలో ఆ కోర్సు, ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ ఎంటర్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ అనేది లేదు, ఇప్పటిదాకా రాలేదు కాబట్టి, సో ర్యాంక్ అనేది ఎలా తెలుసుకోవాలి అనే దానికి నేను ఇంకొక టూల్ ఒకటి ఇస్తాను. దాన్ని ఫైనల్గా నేను చెప్తాను ఆ ర్యాంక్ గురించి. సో ఆ టూల్ని యూజ్ చేయండి. లేదా సో ఇక్కడ డీటెయిల్స్లో నేను ఒకసారి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తాను. సో నేను ఫిల్ చేశాను డీటెయిల్స్. సో ర్యాంక్ లేదు కాబట్టి నేను అందరి డీటెయిల్స్ నాకు కావాలి కాబట్టి నేను ఏం చేశాను అంటే ర్యాంక్ 1000 అని పెట్టాను. సో దీని ద్వారా ఏమవుద్దంటే 1000 కన్నా 1000కే వచ్చిన వాళ్ళకి తెలిస్తే మనకు అందరికీ తెలుస్తుంది. అయితే ఇందాక చూపించిన ఎక్సెల్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎక్సెల్లో మీకు ప్రతి ఒక్కటి పోయి చెక్ చేసుకోవాలి ప్యారలల్గా. ఇక్కడ అట్లా కాదు, మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అనే కోర్సు కావాలి, ఓసీ ఫిమేల్ అని చెప్పి, కాలేజ్ ఏదైనా ప్రాబ్లం లేదు అని సబ్మిట్ అని క్లిక్ చేశాను. సబ్మిట్ అని క్లిక్ చేయగానే నాకు టోటల్గా ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎవరెవరు జాయిన్ అయ్యారో అవన్నీ వచ్చేసాయి నాకు. సో తెలంగాణ మొత్తం రీజన్లో అన్ని కాలేజెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సు మాత్రమే ఫిమేల్కి ఓసీ కేటగిరీలో ఎంతెంత లాస్ట్ ర్యాంక్లో వాళ్ళు జాయిన్ అయ్యారో నాకు ఇక్కడ తెలిసిపోయింది. ఇక్కడ ఏమైంది, 57,609 లాస్ట్ ర్యాంక్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్, ఇంకోటి అబ్దుల్ కాలేజ్లో 97,297, అరోరా సైంటిఫిక్లో 75,000, ఇక్కడ చైతన్య భారతి CBITలో 4,912 అని వచ్చింది. సో ఇక్కడ ఆర్డర్లో లేవు కాబట్టి నేను ఏం చేస్తానంటే లాస్ట్ ర్యాంక్ A to Z ఆర్డర్ అని చెప్పి పెడతాను. అంటే మనకు అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది లాస్ట్ ర్యాంక్ అనేది. సో లాస్ట్ ర్యాంక్ అసెండింగ్
అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటే మనకు జేఎన్టీయూ హైదరాబాద్ 2465 అట్లా మనకు టోటల్ అంతా లిస్ట్ ఏ కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజెస్లో ఎక్కడికైతే మనకు లాస్ట్ ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ వచ్చింది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 47,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. 47,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ వస్తుంది అనుకుంటే సమ్ 47,000 గురునానక్ కాలేజ్లో కానీ, నల్లమల్లారెడ్డి కానీ, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్, సిఎంఆర్లో కానీ వీటన్నిటిలో కూడా లాస్ట్ ర్యాంక్ 47,000 వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. సో అలా కాదు, నాకు ర్యాంక్ ద్వారా కోర్స్ ద్వారా కాదు, నాకు కాలేజ్ కావాలి, పర్టికులర్గా ఏదైనా ఒక కాలేజ్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటి కాలేజ్ తీసుకుందాం. సో సిబిఐటి కాలేజ్ తీసుకొని నేను ఇక్కడ ఆల్ అని క్లిక్ చేసి కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని సికి వెళ్తాను, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో సిబిఐటి అంటారు దీన్ని. సో సిబిఐటి కాలేజ్ క్లిక్ చేసి సబ్మిట్ అని చెప్పి క్లిక్ చేశాను. సో సబ్మిట్ అని క్లిక్ చేయగానే నాకు సిబిఐటికి సంబంధించి ఏ కాలేజెస్ ఏ కోర్సెస్లో వాళ్ళు ఆఫర్ ఇచ్చారో నాకు మొత్తం ఓవరాల్గా ఇక్కడ లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని పెట్టుకున్నాను కాబట్టి సిబిఐటి వచ్చింది. అదే అట్లా కాకుండా సిబిఐటి ఆల్ అని క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే సిబిఐటిలో ఏ కోర్సెస్లో ఏ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది అనేది నాకు ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే మనకి ఈవెన్ ఫీ డీటెయిల్స్ కూడా ఇక్కడికి వచ్చేసాయి అనమాట. సో సిబిఐటిలో ఎంత ఫీజు ఉందంటే 1,40,000 మనకు కన్వీనర్ ఫీజు ఉంది. సో ఇది కన్వీనర్ ఫీజు. సో సిబిఐటిలో డిఫరెంట్ కోర్సెస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్లో 6,375 లాస్ట్ ర్యాంకు, మిషన్ లెర్నింగ్లో 4,912 అండ్ కెమికల్ ఇంజనీరింగ్లో 46,000, సైబర్ సెక్యూరిటీలో 6,300, సివిల్ ఇంజనీరింగ్లో 31,000, సిఎస్సి ప్లెయిన్ సిఎస్సిలో 2,938. ఇట్లా ప్రతి ఒక్క కోర్సు సిబిఐటికి సంబంధించి నాకు వచ్చేసింది. సో సిబిఐటి ఎక్కడ ఉంది అంటే గండిపేటలో ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1979లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్స్ మనకు ఇక్కడ క్లియర్గా ఇచ్చేస్తారు. సో ఈ టూల్ యూజ్ చేసుకొని మీకు ఏ కాలేజ్లో ర్యాంక్ వచ్చింది అనేది, ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది మీరు తెలుసుకోవచ్చు. సార్ ఇప్పుడు సార్ ర్యాంక్ అనేది ఇంకా రాలేదు మనకు. సో ర్యాంక్ అనేది ఎలా కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే టీఎస్ ఎంసెట్ ర్యాంక్ ప్రెడిక్టర్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ మీకు కింద ఇదే దీంట్లోనే ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పి ఉంటుంది. సో ర్యాంక్ ఎస్టిమేటర్కి వెళ్ళండి. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను ప్రతి ఒక్క దాంట్లో. అక్కడికి వెళ్ళి మీ మార్క్స్ ఎంటర్ చేసుకోండి. శాంపుల్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేయండి. ఇక్కడ 40 మార్క్స్ ఎంటర్ చేయండి. దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిజిక్స్ మార్క్స్ ఎంటర్ చేయండి, 10 ఎంటర్ చేయండి. ఇక్కడ ఒక కెమిస్ట్రీలో 10 వస్తాయనుకుందాం, ఇక్కడ ఒక 10 ఎంటర్ చేయండి. సెలెక్ట్ స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోండి, ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోండి, గెట్ ర్యాంక్ అనుకోండి. సో ఇక్కడ మీ మినిమం ర్యాంక్ మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసింది. సో మినిమం ర్యాంక్ 13,971, మ్యాక్సిమం 15,335. సో మ్యాక్సిమం ర్యాంక్ తీసుకెళ్ళి మన కాలేజ్ ప్రెడిక్టర్లో వేశారనుకోండి, అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఈ రకంగా మీరు మీ ర్యాంక్ ఏ కాలేజ్లో మీకు వస్తుంది అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్స్. సో గవర్నమెంట్ రిలీజ్ చేసిన డేటా ఉంది. అదే డేటాతో మనకు గవర్నమెంట్ ఏం చేసిందంటే 4 ఫేజెస్లో రిలీజ్ చేసింది. 4 ఫేజెస్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అని. ఈ 4 ఫేజెస్లోకి వెళ్ళి ఒక్కొక్క ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి చూసుకోవాలంటే మీకు కష్టం. సో వీటన్నిటిని కంబైన్ చేసి సింగిల్ దీంట్లో మనకి ఈ టూల్ ఏదైతే ఎంసెట్ మాక్ కౌన్సిలింగ్ ఉందో అది ఇవ్వడం జరిగింది. సో ఒకసారి నేను దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, ట్రై అయితే చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.